అందరికీ నమస్కారం. ఈనాడు పూర్ణతిథి యందు పూర్ణత్వము సిద్ధించగలదా? అనేది ఇచ్చేదా? అనేటువంటి అర్థంతో ఉండేటువంటిది. అయితే పూర్ణతిథి అన్న పేరులోనే పూర్ణత్వము అనేది ఉంది. అయినా సరే అందరికీ సిద్ధించదు. కారణం ఏంటంటే ఇందులో 3 రకాలైనటువంటి తిథులున్నాయి. మొదటిది పంచమి, రెండవది దశమి, మూడవది పౌర్ణమి లేక అమావాస్య. 4 తిథుల కింద కూడా తీసుకోవచ్చు. పూర్ణత్వం సిద్ధించడం అంటే ఒక సాధన చేయాలి. సాధన చేయకుండా ఎవరికీ ఏది సిద్ధించదు. దీంతో పాటు సాధన ద్వారా వాళ్ళకి తోడయిందంటే ఇంకా త్వరితగతిన సాధన చేయడానికి వీలవుతుంది. సక్సెస్ అవుతుంది కూడా. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం అంటే జీవితంలో అంత ధన్యం అవ్వాలి అంటే పూర్ణత్వం కోసం ఆయన ఆ తిథి యందు ప్రతి నెల ప్రతిసారి కూడా ధ్యానం చేయవలసిన